రెండు సైన్యాలు, ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయులు ఒక పెద్ద లోయలో తలపడడానికి సిద్ధంగా ఉన్నారు. భయంతో ఇశ్రాయేలీయ సైనికులు ఉన్నారు. వాళ్ల మధ్య గోలియాతు గురించి చర్చ జరుగుతోంది. గోలియాతు, ఇశ్రాయేలీయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఎవడైనా సిద్ధంగా ఉన్నాడా? అని అన్నాడు. దావీదు సైన్యంలోకి వస్తున్నాడు. అతడు గోలియతు గురించి ఆలోచిస్తూ వినిపించే మాటలను గమనిస్తున్నాడు. దావీదు, నేను గోలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కాని సౌలు రాజు నమ్మలేదు. రాజు సౌలు తన కవచం దావీదుకు ఇస్తాడు, కాని అది అతనికి సరిపోలేదు. దావీదు తన గుల్లను ఎంచుకుంటాడు. దావీదు పంచరాళ్లను ఒక ప్రవాహం వద్ద ఎంచుకొని తన పుంజలో వేసుకుంటున్నాడు. దావీదు ధైర్యంగా గోలియాతను ఎదుర్కోవడానికి ముందుకు సాగుతున్నాడు. దావీదు తన గుల్లను ఉపయోగించి గోలియతును లక్ష్యంగా చేసుకుంటూ రాయి వేశాడు. గోలియతు నేలపై పడిపోతాడు. సైన్యాలు ఆశ్చర్యంతో చూస్తుంటాయి.